సార్ నమస్తే సార్. నా పేరు రమేష్. అయ్యా చెప్పండి. నాది క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ సార్. అయ్యా చెప్పండి సార్. రాజు గారే కదా సార్ మాట్లాడేది? అంటే అవునండి, లేకపోతే అవునండి. ఏమైనా అవును, మా సబ్స్క్రైబర్ ఒకరు మీ నెంబర్ ఇచ్చారు సార్. అవును. నాకు ఒక ఛానల్ ఉంది అన్బిలీవర్ అని చెప్పేసి. ఓకే, ఓకే. సో నేను మీది కూడా వింటూ ఉంటాను, ఆడియోస్ అవి అన్నీ. ఓకే. సో నేను క్రిస్టియానిటీలో నుంచి రీసెంట్గా బయటకు వచ్చాను సార్ నేను. వెరీ గుడ్. దాని మీద నేను నాకు తెలిసింది అంటే నేను కొంచెం బైబిల్లో బాగా 35 years బాన్ బాటప్ మొత్తం క్రిస్టియనే సార్. కాకపోతే 15 years నుంచి బాగా స్టడీ చేసుకుంటూ ఉండేవాడిని, 15 సంవత్సరాలుగా. ఓకే. అండ్ నేను కలవర్ టెంపుల్లో సతీష్ కుమార్ దగ్గర కూడా 2 years నేను ఫుల్ టైం మినిస్ట్రీ చేశాను. ఓ సో ఇలా చేసుకున్న టైంలో అంటే నాకు పరిచయాలు తక్కువ, ఎవరు తెలియదు సార్ హిందీలో. మా మా తెలిసిన సబ్స్క్రైబర్ వాట్సాప్లో ఇందాకనే మీ నెంబర్ పెట్టారు, సార్ తోటి కూడా ఒకసారి మాట్లాడండి అని చెప్పారు. సో దట్ మీకు కాల్ చేసాను సార్, అంతే సార్. ఇంకా వేరే ఏం లేదు. ఓకే, పర్వాలేదు, పర్వాలేదు. ఇది రికార్డ్ అవుతుంది, పెట్టొచ్చా? మీరు ఏమన్నా ఒక 10 నిమిషాలు మీరు సందేశం ఇస్తారా? పర్లేదు, పెట్టచ్చు సార్, పర్లేదు. అయ్యో దాంట్లో ఏముంది సార్, మాట్లాడుకోవట్లేదు. అదే ఎందుకని మీరు బయట రావడానికి గల కారణాలు ఏంటి? నేను బైబిల్ చదివి వచ్చాను సార్. నాకు ఎవరు ఏం ఫోర్స్ ఏం చేయలేదు. అంటే నాకు హిందువులు ఏం తెలీదు, వేరే ఏం లేదు. కానీ నేను బైబిల్ గురించే ఫోర్స్ చేసుకున్నాను. నాకు తెలిసింది ఏంటంటే పాత నిబంధనలో ఉన్న ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి సంబంధం లేదు. అండ్ పాత నిబంధనలో ఏదైతే మెస్సయ్య కోసం రాయబడిన ప్రవచనాలు ఉన్నాయో అవి ఏ ఒక్కటి కూడా యేసయ్య ఫుల్ఫిల్ చేయలేదు. అసలు సంబంధమే లేదు. అవును. క్రిస్టియన్స్ ఏదో 300 ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ చేశాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు, కానీ 300 కాదు కదా, ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయలేదు. అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం అసలు లేనే లేదు సార్ అది. సో అది నేను నా సొంతంగా నేను స్టడీ చేసేసుకొని తెలుసుకొని మళ్ళీ అంత ఈజీగా బయటికి ఏం రాలేదు. తర్వాత నేను పాస్టర్లను అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ చేసుకుంటూ నేను చేశాను. బట్ ఎక్కడ ఆన్సర్ లేదు. సో దట్ ఇంకా ఓకే, నేను అపనమ్మకంలో ఉండడం ఎందుకు అని చెప్పేసి నేనే బయటకు వచ్చేసాను సార్. అది మెయిన్ థింగ్. అంతే. ఒక ప్రవచనం ఉంటుంది కదా, ఆయన రాజు అవుతాడు, పరిపాలిస్తాడు అని చెప్పి. అవును సార్, అవును సార్. దావీదు కుటుంబంలో నుంచి వస్తాడు అతను వచ్చేసి రాజగును రాజై 2 జనాంగం. 2 Samuel chapter 7 లో ఉంటుంది. దీర్ఘకాలము పాలించును, రాజ్యము శాంతించును అని ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అసలు జోక్ ఏంటంటే దావీదు వంశంలో నీతి చిగురు అంటే అసలు దావీదు వంశమే అది ఒక నిజంగా చెప్పాలంటే ఒక దారుణమైన వంశం. దావీదు అనేవాడే కోడలతో వ్యభిచారం చేస్తాడు. యూదా సార్. దావీదు ఏంటంటే మీరు చెప్పింది యూదా గురించి, యూదా కోడలతో చేస్తారు. దావీదు కూడా అతను చాలా వరస్ట్ ఫిల్ అంటే వరస్ట్ దావీదు కాదు, యూదా వంశం. ఎగ్జాక్ట్లీ యా సార్. యూదా వంశంలో యూదా గోత్రం సింహం అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటా ఉంటారు, యూదా గోత్రం నుంచి వచ్చాడని చెప్పేసి. యూదా తన సొంత కోడలతోటే సెక్స్ చేసి బయటకు వచ్చేస్తాడు, వాళ్ళ వంశాల నుంచి వచ్చాడని చెప్పి చూపిస్తారు. అండ్ టు బి ఫ్రాంక్, నేను నిన్ననే ఒక సిరీస్ స్టార్ట్ చేశాను సార్. అంటే మొత్తం ఈ ప్రవచనాలు అన్నిటి ఎలా వీళ్ళు క్రిస్టియన్స్ మిస్యూజ్ చేశారు, అంటే క్రిస్టాలజీ గురించి మీకు తెలిసే ఉంటుంది. సో ఎలా యూజ్ చేశారని చెప్పేసి నిన్నే ఒక వంశావళి గురించి నేను వీడియో చేశాను సార్. మీరు చెప్పారు కదా ఇందాక, ఆయన దావీదు వంశావళిలోనే పుట్టలేదు. పెట్టండి. మీరు ఒకవేళ మీరు లైవ్ లో ఉన్నా కానీ నాకు లింక్ ఇస్తే వస్తాను. అవునా సార్, చాలా థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం. అంటే మీరు పెద్దవాళ్ళు కదా సార్, మా దాంట్లో పెద్ద అంతా సమానమే, అదేం లేదు. పెడితే వస్తా. తర్వాత నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు కల్వరి సతీష్ మినిస్ట్రీలో ఉన్నారు కాబట్టి వాడు చేసే అన్యాయాలు అగత్వాలు చాలా దారుణంగా, అంటే ప్రపంచానికి తెలియని దారుణాలు చాలా ఉన్నాయి. నేను కల్వరి సతీష్ మీద గత 7-8 సంవత్సరాలుగా ఫోకస్ పెట్టి చాలా వీడియోలు పెట్టడం జరిగింది.
ఓకే. గతంలో మీకు ధర్మ పోరాటం ఛానల్లో పెట్టేవాళ్ళం. ఓకే. తర్వాత నేను యాక్టర్ రాజు హిందూ సేన అనేటువంటి ఒక ఛానల్ పెట్టాను. తర్వాత గోపి గారి ఛానల్లో పెట్టాము. చాలా అవునవును. ఛానల్స్ లో వాడి గురించి వచ్చింది. కానీ మాకు తెలిసింది కొంత, మీరున్నారు కాబట్టి దగ్గరలో. అవునవును. కలహండి సతీష్ అనే వాడి దగ్గర ఎవరు బాగుపడ్డారు? వాడు బాగుపడ్డాడా? వాళ్ళ పిల్లలు బాగుపడ్డారా? వాళ్ళ చర్చకు వచ్చి విశ్వాసులు బాగుపడ్డారా? ఈ వాళ్ళు డెఫినెట్ గా సార్, అంటే టు బి అది హానెస్ట్ గా చెప్తున్నాను నేను మీకు. ఏంటంటే సతీష్ కుమార్ నాకు తెలిసి క్రిస్టియన్ అయితే కాదు సార్ ఆయన. ఆ, ఆ, ఎందుకంటే ఆయన ఒక ఏతిస్ట్ అనుకుంటున్నాను నేను. ఏతిస్టో లేకపోతే వాటెవర్ అదేమంటారు అంటే దేవుని నమ్మడు, క్రిస్టియన్ దేవుని నమ్మని వ్యక్తిగా నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ పాటించడు. సెకండ్ థింగ్ ఏంటంటే అది మినిస్ట్రీ కాదు, అది ఒక పెద్ద బిజినెస్. కనీసం మంది ఏదో అంటారు కదా సార్, దాన్ని ఏమంటారు, ఒక సంస్థని ఏర్పాటు చేసేసి వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేస్తా ఉంటారు కదా సార్, దాన్ని ఏమంటారు. అలా కూడా కాదు ఆయన. జనాల దగ్గర చాలా బాగా డబ్బులు దోచేసేసి, ఆయన యాక్చువల్లీ MBA అయితే చదివారు. అది ఇక్కడ ఆ తెలివితేటలన్నీ క్రిస్టియన్స్ మీద ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ గొర్రెలు కదా సార్, వీళ్ళకి తెలియదు కదా, ఏం చెప్పినా నమ్ముతారు. అంటే కథలు చర్చికెళ్తారు. అది కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది సార్. ఏంటంటే ఈ మధ్య క్రిస్టియన్స్ కూడా బైబిల్ పక్కన పెట్టేసేసి మా పాస్టరే మా దేవుడు అన్నట్టు అలా వెళ్ళిపోతా ఉన్నారు. అవును, ఇంతకుముందు రంజిత్ దోపరి అనేవాడు కూడా ఇక్కడ బైబిల్ ని మించిపోయి ఇక నేనే దేవుడిని, నా తర్వాత యేసు అన్నట్టుగా ప్రవర్తించాడు. బెల్లంపల్లి ప్రవీణ్ అనేవాడు గాని. బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గరికి కూడా నేను వెళ్ళాను సార్. వాళ్ళ మినిస్ట్రీ కూడా నేను వెళ్ళాను. వాళ్ళ మినిస్టర్ ఫాస్టర్ గా మా తమ్ముడే జాయిన్ అయ్యేసి చేపించేసి వచ్చాను. అతను పాస్టర్ అయ్యాడు ఇప్పుడు మా తమ్ముడు. అయితే వాళ్ళు కూడా ఏంటంటే ఈయన ఎవరు సతీష్ కుమార్ మెంటాలిటీ ఫాలో అవుతారు కానీ, అంటే అదే ఫాలో అవుతారు కానీ వాళ్ళు ఏంటంటే టచ్ లో ఎక్కువ వాడతారు. మిరాకిల్స్ టచ్లు, అది దయాలు కొడతాము, మిరాకిల్స్ చేస్తామని చెప్పి చెప్తా ఉంటారు కదా. ఏదో వాళ్ళకి పనిచేయదండి. ఇప్పుడు వాడు కలవరి సతీష్ గారికి రోగం వస్తే వాడు హాస్పిటల్కి వెళ్ళి పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. వాళ్ళ ఆవిడకి రోగం వచ్చినా, వాళ్ళ బిడ్డలకు రోగాలు వచ్చినా వాడు ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. మరి ఆ టచ్లు వాళ్ళకి ఎందుకు పనిచేయవు? అదే విధంగా ఈడు కూడా బెల్లంపల్లి ప్రవీణ్ గారు కానీ వాడికి మహిమలు ఉంటే వాళ్ళకి ఎందుకు పనిచేయవు? ఇప్పుడు మందు అనేది ప్రతి ఒక్కరికి పని చేస్తుంది. అలాగే వీడి టచ్లు, వీళ్ళ ఆయిల్ వీళ్ళకి ఎందుకు పనిచేయవు సార్? మొత్తం ఫ్రాడ్ సార్, అదంతా మొత్తం ఫ్రాడ్. నేను ఆల్మోస్ట్ అంటే నేను ఎగ్జాస్టేషన్ చేసుకోవట్లేదు కానీ నేను క్రిస్టియన్స్ లో ఉన్న అన్ని డినామినేషన్స్, అంటే మేజర్ డినామినేషన్స్ అన్ని దాటేసి వచ్చాను నేను. అంటే బాణన్ బాటం మొత్తం క్రిస్టియానిటీ కాబట్టి అన్ని దాటుకొని వచ్చాను. వీళ్ళంతా కూడా చాలా పెద్ద ఫ్రాడ్ సార్. ఎంత ప్రేర్ చేస్తే బాగా అవుతుంది మీకు అని ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు కదా, అవన్నీ అబద్ధాలు. జనాలని మోసం చేసుకుంటూ ఎందుకు సార్ సతీష్ కుమార్ 2004లో 20 మందికి స్టార్ట్ చేశారు. ఈ రోజు 8 లక్షల మంది వచ్చారు. కాదు సార్, ఒక చిన్న డౌట్, మీరు కూడా ఒక చర్చ్ స్టార్ట్ చేయొచ్చు కదా సార్, మంచిగా పైసలు వస్తాయి, జనాలు వస్తారు. మనకి ఎందుకు సార్ ఈ బాధలు, వీళ్ళతో తిట్లు, వీళ్ళ శాపనార్థాలు మనకి ఎందుకు? మనం కూడా చర్చలు పెట్టుకుంటే కలవరి అంతే కదా. మనం ఇంకా యాక్రాజ్ అనేవాడికి కల్లో ఏసై వచ్చాడు, మారిపోయాడు, చూసేవా దేవుణ్ణి నమ్ముకున్నాడంటే చాలు. అంతే కదా సార్. మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన దాన్ని బట్టి ఒకటి ఐడియా వచ్చింది. ఇప్పుడు పౌలు ఎవరు సార్, వాడు ఎవడో దారిలో పోతుంటే నాకు కళ వచ్చింది, నేను చూశాను అని చెప్పేసి మొత్తం క్రిస్టియానిటీ కొత్త నిబంధన మొత్తం వాడు రాశాడు, వాడిని నమ్ముతున్నారు. అదేవిధంగా మీరు కూడా నాకు కల్లో వేసే వచ్చాడు అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేయండి సార్, మీరు కూడా ఒక చర్చ. అది ఒకటి పుస్తకం కూడా రాబోతుంది, దాన్ని పరిశుద్ధ గ్రంథం 420 అని. 420 ప్రశ్నలు నేను దాని మీద లేవనెత్తాను. అది ఆల్రెడీ పాస్టర్కి తెలుసు, వస్తుంది. అది వచ్చిందంటే యేసు రెండో రాకడేమో కానీ పాస్టర్ల నాశనం మాత్రం ఖచ్చితంగా ఉంటది. వెరీ గుడ్, వండర్ఫుల్ ఉంది. నాకు ఇంకా ఏంటంటే ఆశ్చర్యం, మీరు కొత్త విషయం చెప్పారు, కలవరి సతీష్ అనేవాడు హేతువాది అని. అవునవును. అలాగే ఆడు బిజినెస్ మ్యాన్ అనేది మామూలుగా అందరూ తెలుసు.
విశ్వాసులు అంటే కూడా ఆ చాలా విషయం మంది. నేను ఎందుకు అంటున్నానంటే సార్, ఆ మాట నేను ఎందుకున్నానంటే, నిజంగా దేవుడిని నమ్మే వాళ్ళు ఇప్పుడు చాలా మంది క్రిస్టియన్ పాస్టర్స్ ఉన్నారు. అలా ఎవరు చేయరు. ఎవరు సతీష్ కుమార్ లాగా చేసేలాగా ఎవరు చేయరు. మరి అంత దిగజారిపోయి అంత హీన స్థితికి వెళ్ళిపోయేసి ఆ విధంగా డబ్బులు అడుక్కోవడము, మరీ వీడియోలు పెట్టేసి ముసలోళ్ళ దగ్గర, విధవరాళ్ళ దగ్గర ఇట్లా చేయడం అనేది ఎవరు చేయరు సార్. ఎంత హీన స్థితికి వెళ్తే గానీ చేస్తారంటే అంత హీన స్థితికి వెళ్తేనే చేస్తారు. సో అందుకని నేను ఆయన హేతువాది అన్నట్టు అంటున్నాను నేను. అది. సో మీరు మాత్రం ఫాస్టర్, ఒక అవును సార్. ఫాస్టర్ అవ్వటం అనేది చాలా ఆలోచించి గాని మీరు ఈ నిర్ణయం తీసుకోరు. అవును సార్. అందులోనూ కలవరి సతీష్ దగ్గర మీరు ఫాస్టర్ ఆడితో మీకు వ్యక్తిగత అనుబంధం కూడా ఉంటది. అవును సార్. ఉంది సార్. ఇప్పుడు వ్యక్తిగతంగా అతను ఎలా ఉంటాడు? మామూలుగా అతని యొక్క ప్రవర్తన ఎలా ఉంటది? అంటే వీళ్ళ అంటే ఎంతమంది గొర్రెలు వస్తే అంత ఆనందం పడటం, డబ్బులు తక్కువ వేస్తే ఏడవటం, ఇవన్నీ చేస్తా ఉంటాడు ఆడు. మీరు అవును. 100 మందిలో 5గురే వేస్తున్నారు, 95 మంది తిరిగిపోతున్నారు. ఏంది పరిస్థితి అని చెప్పి ఏడ్చాడు చాలా విషయాల్లో. అదేంటి మీకు పర్సనల్ గా కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడేది వేరే ఉంటది 10 మందిలో. పర్సనల్ గా ఉండేటప్పుడు వేరే ఉంటది. రాజకీయ నాయకులు కానీ సహజ వ్యక్తి లక్షణాలు. పర్సనల్ గా ఉండేటప్పుడు వాడి కలవరి సతీష్ గారి యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటది? అంటే యాక్చువల్లీ సార్, నేను ఫస్ట్ ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం నేను ప్రేయర్ టీమ్ అని ఒకటి ఉంటుంది సార్. అందులో కొన్ని టీమ్స్ ఉంటాయి సార్. అవి అవును. నేను ఫస్ట్ ప్రేయర్ టీమ్ లో చేసేవాడిని సార్ 2009లో. అవునవును. అయితే ఏంటంటే అది ఎప్పుడు శుభవార్త రక్షణ ఛానల్ దీనిలో వచ్చేది కదా. సో దానిలో ఆ నెంబర్ పెట్టిన తర్వాత ఎవరైనా వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ చేసేవాడిని. తర్వాత నేను అవును. ఆ స్పాన్సర్ టీమ్ ఫోన్ నుంచి చాలా వారికి నేను ఫోన్లు చేసి వాళ్ళ బండారం చాలా బయట పెట్టాను నేను. కలవరి అలా చాలా సార్లు ఫోన్ చేసేవాడిని. నా నెంబర్ చూస్తే ఇంకెత్తేవాళ్ళు కాదు వాళ్ళు. ఓకే. సో తర్వాత ఏమైందంటే స్పాన్సర్ టీమ్ లోకి వెళ్ళాను సార్. స్పాన్సర్ టీమ్ అనేది ఏంటంటే మాకు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ లో నెంబర్స్ అన్ని ఉంటాయి అన్నమాట, చాలా మందివి. ఆ నెంబర్లు తీసుకొని మేము ఫోన్ చేసి మా ఛానల్ కి మా ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేయండి అని చెప్పేసి మేము అడుక్కోవాలన్నమాట. అవును. దాంట్లో నేను చేశాను సార్. ఇంకా నాకు తర్వాత నాకే ఇదేంటి ఇలా ఉంది, ఇది సేవ కాదు ఇది అన్నట్టు నాకే మనసుకు నచ్చక, అండ్ డాక్టర్స్ కూడా ఆయన చెప్పేదానికి బైబిల్లో ఉన్నదానికి కొన్ని విరుద్ధాలు అనిపించేసి ఇంకా నేను బయటకు వచ్చేసాను. నేను దాంట్లో నుంచి అంటే బయటకంటే క్రిస్టియానిటీ నుంచి బయటకు రాలేదు, అక్కడ నుంచి వేరే మినిస్ట్రీగా వెళ్ళిపోయాను అనమాట నేను. తర్వాత ఓకే.